ఏ మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి ఏది చేస్తానని చూడకండి. చాలా మంది రక్షణ ఎందుకు పొందావు, ఎందుకు ఇంకా బాప్తిసం తీసుకో, ఎందుకు దేవుని కొరకు నిలబడడం అంటే పడిపోతానేమో, నా వలన అవ్వదేమో, నా వలన చేయలేనేమో, నాకు శక్తి చాలదేమో. నీ వలన ఏది కుదరదండి. నీ వలన అనుకుని దిగద్దు. రక్షించబడిన వారు ఎవరైనా వారి వలన అనుకుని దిగుంటే అడగండి, వారి వలన అయిందా అని. మన వలన కాదు, కానీ దేవుణ్ణి అడగాలి. దేవా, ఇదిగో నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నా దేహం నీ ఆలయం, నీ చేతుల్లో సమర్పించుకుంటున్నా. ఉన్న పాటున దేవుని దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో నువ్వు కడగబడతానికి ఆశ కలిగినట్లయితే, యేసు ప్రభు తన విమోచన రక్తము, నిన్ను విమోచిస్తానికి నీ కొరకై చిందించిన తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన వాగ్దానము చేసిన ఆయన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒంటరి వారిగా నిన్ను విడిచిపెట్టానన్నాడు. బూదికి అంతముల వరకు మీ తోడుంటానన్నాడు. ఆయన ఆత్మ రువా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో ఉండి మనల్ని బ్రతికించి జీవింపజేసి ఆయన సాక్షులుగా నిలబెట్టేది. ఈరోజు నీ వలన అవుతుందని చూస్తే నువ్వు బాగు చేసుకున్న తర్వాత, బాగు అయిన తర్వాత అంటే ఇప్పటికీ కావు. ఉన్న పాటున యథార్థంగా దేవుని దగ్గర వచ్చి మారాలనే ఆశతో వచ్చి ఆయన సహాయాన్ని వేడుకోండి. ఎంతకాలం దేవుడు లేకనా, ఇంకెంతకాలం దేవుని కోరకనా?